ఈ భర్త కరోనా టైంలో చనిపోయారు. చనిపోతే తన కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం వేయాలి. ఆ రకంగాని పిఏ గారు మినిస్టర్ ఆ వీధిలోనే ఉంటారు. నీకు ఉద్యోగం వేయిస్తాను. డబ్బులు ఖర్చు అవుతాయి అనేసి చెప్పారు. అలాగా అతను వచ్చి అతనికి ఈ అమ్మాయి 5 లక్షలు ఇచ్చి డబ్బులు ఇచ్చారు. ఇస్తే ఉద్యోగం వేస్తాము అని చెప్పారు. తీరా ఉద్యోగం వచ్చిన తర్వాత జడ్పీలో కనుక్కున్నారు. తన డబ్బులు ఇవ్వలేదు. మీ మామూలుగా ప్రొసీజర్ ప్రకారమే నీకు ఉద్యోగం వచ్చింది అని తెలిసిన తర్వాత ఈ అమ్మాయి ఫోన్ పే ద్వారానే డబ్బులన్నీ ఆన్లైన్ పేమెంటే చేసింది. కాబట్టి నా డబ్బులు ఇవ్వు, నువ్వు ఉద్యోగానికి డబ్బులు ఇవ్వలేదు కదా, నా డబ్బులు ఇవ్వు అన్ని తర్వాత మొత్తం ఈ తగువులన్నీ స్టార్ట్ అయ్యాయి. తనేమో డబ్బులు వాళ్ళ పెద్దల దగ్గర, వీధి పెద్దల దగ్గరే పెట్టారు. పెట్టి ఈ డబ్బులు ఇచ్చి ఎందుకు అనేసి అంటే అతని నోట్లు కూడా రాసి నేను ఇచ్చేస్తాను అని చెప్పారు. నువ్వు అలాగే ఈవిడ మినిస్టర్ దగ్గరికి పిల్లలు తీసుకొని వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఈవిడికి గుమ్మలక్ష్మీపురం ట్రాన్స్ఫర్ చేశారు. అంటే క్రమశిక్షణగా చేయట్లేదనే ఉద్దేశంతో అక్కడ అటు వేశారు. అప్పుడు ఈ పిల్లలు తీసుకొని మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు. నేను సక్రంగా ఉద్యోగం చేస్తున్నాను, ఏ తప్పు చేశాను, నన్ను శిక్షగా అక్కడ ఉద్యోగం మీరు వేశారు, ఈ పిల్లలతో నేను ఉద్యోగం చేయలేకపోతున్నాను, అక్కడికి వెళ్ళి అని చెప్పిన తర్వాత నా పిఏతోనే నువ్వు గొడవ పడతావా, ఈ రకంగా అందుకే అక్కడికి నీకు పంపించాము అనేటట్టు మంత్రి సంజయ్ రాణి గారు అన్నారంట. అన్ని తర్వాత ఈవిడ కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్ళి వీళ్ళు చేసే హెరాస్మెంట్, వీళ్ళు తీసుకునే డబ్బులు ఇవన్నీ కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత హైకోర్టు ఈవిడికి సాలూరు ప్రాంతంలో సాలూరు ఎండి ఆఫీస్ లో సబార్డినేటర్ గా ఉద్యోగం వేయించారు. ఆ రకంగా పోరాడి ఉద్యోగం తెచ్చుకుంది. ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత నువ్వు మమ్మల్ని కాదని ఉద్యోగం తెచ్చుకుంటావా, నువ్వు ఎలాగ ఉద్యోగం చేస్తావని 3 నెలల నుండి హెరాస్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మరీ ఎక్కువ హెరాస్మెంట్ చేసి నువ్వు నువ్వు బాగుంటావు, టీడీపీ నాయకులకు కానీ మా నాయకులు అందరి దగ్గరికి నువ్వు వచ్చి 1 గంట 2 గంటలు ఉంటే నా పొజిషన్ బాగుంటది, నీ పొజిషన్ బాగుంటది అని వల్గర్ గా మొత్తం ఇవన్నీ మాట్లాడి ఆ బండార్పు సతీష్ ఈ రకంగా హెరాస్మెంట్ చేస్తున్నారు. ఈ హెరాస్మెంట్ ని తట్టుకోలేక ఈ రోజు ఎస్పీ గారిని కలవడానికి వచ్చాము. ఎస్పీ గారు లేరు. ఏఎస్పీ గారికి చెప్పాము, ఇప్పటికైనా ఎవరైతే ఒక మహిళా మంత్రి అయ్యుండి మహిళలు రక్షణ కల్పించాల్సిన మంత్రి ఈ రకంగా వ్యవహరించడం సరైనది కాదు. మేము ఐద్వా మహిళా సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా ఈ మహిళలకి ఏదైతే డబ్బులు తీసుకున్నారో ఆ డబ్బులు వెంటనే ఇప్పించాలి. ఈ మహిళలకి ప్రభుత్వం రక్షణ కల్పించాలి. సక్రంగా తన పిల్లలకి తనకి ఉద్యోగం చేసుకున్నట్టు రక్షణ కల్పించాలి. కల్పించిన ఎడల పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్తున్నాం.